హాయ్ అండి. వెల్కమ్ టు రషోకాను ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈరోజైతే మనం ఈస్ట్‌ని ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అనేది చూసేద్దామండి. ఒక గాజు బౌల్ అయితే తీసుకోండి. దాంట్లోకి ల్యూక్ వార్మ్ వాటర్, మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. ఒక హాఫ్ కప్ అయితే తీసుకోండి. దాంట్లోకి మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. అందరి ఇంట్లో హనీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, కర్డ్ ఉంటుంది, వీట్ ఫ్లోర్ ఉంటుంది. కాబట్టి మనం బయట కొనే అవసరమే ఉండదండి. బయట మార్కెట్‌లో ఈస్ట్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. 1 స్పూన్ హనీ అయితే మిక్స్ చేశానండి వాటర్‌లో. దాని తర్వాత మనం షుగర్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. షుగర్ కూడా కరిగిపోయే వరకు మిక్స్ చేసేసుకోండి. ఈ 3 వాటరు, హనీ, షుగరు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఇంకో 2 ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేయాల్సొస్తుందండి. సో, ఇది కరిగిపోయే వరకు కరిగి పక్కన పెట్టేసుకోండి. దీని తర్వాత మళ్ళీ ఇంకొక బౌల్ అయితే తీసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ కర్డ్ అయితే వేసుకోండి. కర్డ్ అనేది మామూలు కర్డ్ మన ఇంట్లో యూజ్ చేసుకునే కర్డే ఉపయోగించుకోవచ్చండి. 2 స్పూన్స్ కర్డ్ అయితే తీసుకుంటున్నాను. దాంట్లోకి వీట్ ఫ్లోర్ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను అండి. వీట్ ఫ్లోరే కాదు, మైదా కూడా యూజ్ చేయవచ్చు. అది ఆప్షనల్, మీకు ఎలా నచ్చితే అలాగా. సో, ఈ కర్డ్‌ని వీట్ ఫ్లోర్ బాగా కలిసేలాగా స్పూన్‌తో కలిపేసుకున్న తర్వాత, మనం పక్కన కలిపి పెట్టుకుని ఈ వాటర్‌ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. మనకి హాట్ బాక్స్ ఉన్నదనుకోండి, హాట్ బాక్స్‌లో ఈ బౌల్ అనేది పట్టితే దాంట్లో పెట్టేసుకోవచ్చు. 24 గంటల్లో మనకి ఈస్ట్ అనేది రెడీ అవుతుందండి. లేదంటే ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఎండలో కాసేపు పెట్టుకున్న తర్వాత ఏ బియ్యం డబ్బాలో అయినా పెట్టుకోవచ్చు. మనకేంటంటే ఈ ఈస్ట్ తయారవ్వాలంటే చుట్టూ ఉన్న దానికి బౌల్ చుట్టూ కూడా వేడి అనేది ఉండాలండి. సో, వేడి తగిలే ప్రదేశంలో మాత్రమే ఉంచాలన్నమాట ఇది. అప్పుడు మనకి ఈస్ట్ అనేది బాగా ఏర్పడుతుంది. సో, నేనైతే కాసేపు ఎండలో పెట్టుకుని, కాసేపయితే ఇంకా చీకటి పడిన తర్వాత బియ్యం డబ్బాలో అయితే పెట్టేసానండి. లేదంటే హాట్ బాక్స్‌లో కూడా పెట్టుకోవచ్చు మనం. అది మీ ఇష్టం. 3 ఆప్షన్స్ అయితే ఇచ్చానండి మీకు. ఎలా అయినా సరే 24 గంటల తర్వాత మనకి ఈస్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఎండలో అయితే పెట్టాను. తర్వాత ఇలా బియ్యం డబ్బాలో పెట్టేసి బియ్యం తలుపు అయితే వేసేసాను. 24 గంటల తర్వాత చూద్దామండి. ఈస్ట్ అయితే రెడీ అయిపోయింది. దాన్ని తీసేసుకొని ఇప్పుడు మన ఈస్ట్ అనేది సరిగ్గా రెడీ అయిందా లేదా అనేది చెక్ చేద్దాము. పిండిలో కలుపుకొని ఈస్ట్ అనేది బాగా రెడీ అవుతే దీన్ని డ్రై ఈస్ట్ కింద కూడా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు గోధుమ పిండి తీసుకుని దాంట్లో ఒక 3 స్పూన్స్ ఈస్ట్ వేసేసుకొని శుభ్రంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి ఒక ముద్దలాగా. ముద్దలా కలిపేసుకుని దాన్ని కవర్ చేసుకుని 1 అవర్ ఉంచేసేయండి. మనకి చక్కగా పొంగి మీకు రెడీ అయిపోతుంది డవ్ అనేది. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.